నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఓటు వేస్తే ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయ్యాక ఆ మాట ఎత్తడం లేదేమని జనం ప్రశ్నిస్తున్నారు. తన అనుభవాన్ని ఉపయోగించి అసలు అప్పులు చేయకుండా, కొత్తగా పన్నులు విధించకుండా సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని చంద్రబాబు ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. మరి ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూద్దామని జనం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఈ నెల కాకపోతే వచ్చే నెల, లేదంటే ఆ పై నెల బాబు ఎన్నికల హామీలు అమలు చేస్తారంటూ జనం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిపోయాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 143 హామీలను ఆయన అమలు చేయనేలేదు. ముఖ్యంగా సూపర్ 6 అంటూ విస్తృత ప్రచారం చేసిన ముఖ్యమైన 6 హామీలను అమలు చేయనేలేదు. ఏది సూపర్ 6? రైతులకు ఏటా 20,000 సాగుకు పెట్టుబడి సాయం, అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 15,000 జమ చేస్తానంటూ చంద్రబాబు సూపర్ 6 పేరిట హామీ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా ఒక్కసారి కాకపోయినా కనీసం దశల వారీగా అయినా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదేమని జనం ప్రశ్నిస్తూ ఉన్నారు. బాబు స్టేట్మెంట్పై జనం షాక్ అవుతున్నారు. తాను ఈ హామీలను ఏమాత్రం అమలు చేయలేనని ఆయన ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో జనం షాక్ తిన్నారని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, అందుకే తన హామీలను అమలు చేయలేకపోతున్నానని ఆయన చెప్పడాన్ని ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలో తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. 5 ఏళ్లు విలువైన సమయం పోయింది, మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్లేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ 6 లో, మిగిలినట్టు కూడా చేయాలి, దానికి కూడా డేట్స్ ఇచ్చాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అనంతరం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పడాన్ని తప్పుపడుతున్నారు ప్రజలు. ఇక చంద్రబాబు సామర్థ్యంపై ఎంతో నమ్మకంతో ఆయన ఇచ్చిన హామీలను నమ్మి తాము ఓటు వేశామని ఇప్పుడు బాబు ఇలా చెప్పడం న్యాయమేనా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. బాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కానివని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందే చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి అంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని, మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని కూడా జగన్ ఆనాడే చెప్పారు. కానీ చంద్రబాబు తన అనుభవంతో సంపదను సృష్టించి హామీలు అమలు చేస్తారని తాము నమ్మామని, ఇప్పుడేమో ఆయన తన వల్ల కాదని చెప్పడం జనాన్ని మోసగించడమే కదా అని జనమంతా ప్రశ్నిస్తున్నారు. అసలు వస్తున్న ఆదాయం అంతా ఏమైపోతుంది అంటే సుమారు 2.70 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఏపీకి వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయం కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల్లో చేసిన సుమారు 1.05 లక్షల కోట్ల అప్పుల సొమ్ము, కేంద్రం ఇస్తున్న గ్రాంట్ల డబ్బు అసలు ఏమైపోయినట్టు అనే ప్రశ్నను ఓటర్లు సంధిస్తున్నారు. అటు అభివృద్ధి కనిపించకుండా, ఇటు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఈ వచ్చిన సొమ్మంతా అసలు ఎక్కడికి పోతోంది? ధరలు పెంచబోనని చెప్పినటువంటి ఆయన విద్యుత్ ఛార్జీల్ని 3 సార్లు అసలు ఎందుకు పెంచారు? భూమి రిజిస్ట్రేషన్ విలువను 20 నుంచి 35% వరకు ఏరియాలను బట్టి పెంచుకుంటూ పోయారు. హామీలను అమలు చేయాలని ఓటర్లు ముక్త కంఠంతో కోరుతున్నారు.